నెల్లూరు ఓవెన్ జూనియర్ కాలేజ్ ఫలితాల విశ్లేషణ ఈ సమావేశానికి చేసిన మీడియా ప్రతినిధులు, అందరికీ నమస్కారం. జాతీయ స్థాయిలో ఎన్టీఏ 2025 అనౌన్స్ చేసిన జేఈ మెయిన్ సెషన్ 1 ఫలితాల్లో నెల్లూరు మాగుంట్ లేఅవుట్లో ఉన్న ఓవెల్ జూనియర్ కాలేజీ, ఐఐటి నీట్ అకాడమీ ద్వారా మంచి ఫలితాలు ప్రతి సంవత్సరం లాగానే ఇక్కడ హయ్యెస్ట్ పర్సంటేజ్గా 99.48 రావడం అనేది మెట్టా వెంకట సుధా హేమంత్ అనే మా స్కూల్ విద్యార్థి, అలాగే కాలేజీ విద్యార్థి, అలాగే మిగతా స్టూడెంట్స్ 98%లో 98 అండ్ అబోవ్లో ముగ్గురు స్టూడెంట్స్ రావటం. ఇందులో ముఖ్యంగా కృష్ణవంశీ, అలాగే సయ్యద్ అఫ్జల్ షరీఫ్, బాలహర్షిత, వీళ్ళు ముగ్గురు కూడా 98 అండ్ అబోవ్ పర్సంటేజ్లో వచ్చున్నారు. అలాగే ఆర్ యశ్వంత్, దుర్గా హనుమంత్ ప్రసాద్, చరణ్ తేజ, యశ్విత, వీళ్ళందరూ కూడా బి అవినాష్, మోహన ప్రియ, సాయి దుర్గా చరణ్, పఠాన్ లుక్మ్యాన్, వీళ్ళందరూ కూడా 91 అండ్ అబోవ్ పర్సంటేజ్ జాతీయ స్థాయిలో రావటం అనేది మా కాలేజీ యొక్క అధ్యాపక బృందం కానీ, అలాగే తల్లిదండ్రులు, విద్యార్థులకు సంబంధించిన ఒక గర్వకారణమైన విషయంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇది ప్రతి సంవత్సరం కూడా మా పిల్లలు వాళ్ళ యొక్క ఫలితాల సరళిని ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. మనందరికీ తెలుసు, ఇవాళ ఇండియాలో ఏదన్నా ఒక టఫెస్ట్ ఎగ్జామ్ ఉందంటే అది ఖచ్చితంగా ఐఐటికి సంబంధించిన ఎంపీసీ ఓరియంటేషన్లో జరిగే పరీక్షలు మాత్రమే. ఆ ఛాలెంజ్ని మనం నెల్లూరు స్థాయిలో తీసుకొని, నెల్లూరులో ఉన్న పిల్లలు, మా క్లాస్ రూమ్లో ఉన్న పిల్లలు, కేవలం మా క్లాసులో మాతో పాటు పనిచేసే పిల్లల ద్వారా ఈ ఫలితాలు రావటం, దీనికి కావాల్సిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఈ కాలేజీలో ఉండి నిత్యం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ఇన్స్పిరేషన్ ఇచ్చి, వాళ్ళకి కావాల్సినంత టైం వాళ్ళతో కేటాయించి, వాళ్ళు చేసే తప్పులు ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకుంటా వాళ్ళకి పాన్ ఇండియా లెవెల్లో కనీసం 8 లెవెల్స్లో అన్ని రకాల ఓరియంటేషన్స్ని ఇచ్చి 3 సబ్జెక్ట్స్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో పోటాపోటీగా ఇక్కడ లెక్చరర్స్ వాళ్ళ యొక్క ప్రణాళిక ద్వారా చేయటం. ఈ ఫలితాలు కూడా ఇప్పటికప్పుడు పేరెంట్స్కి తెలియజేసి, పిల్లలకు కూడా వాళ్ళ యొక్క మిస్టేక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి క్లాసులో మళ్ళీ కొత్తగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి రీటీచింగ్ ద్వారా, అంటే సుమారుగా ఒక 150 రోజుల రివిజన్స్ ఇవ్వటం, ఒక 100కి మించి 115 దాకా గ్రాండ్ టెస్ట్లు వాళ్ళకి ఎప్పటికప్పుడు కండక్ట్ చేయటం, అలాగే ఎక్కడన్నా వెనకబడిన పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి రెమెడియల్ ట్రైనింగ్ ఇచ్చి రీటీచింగ్ ద్వారా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయటం, ప్రతి ఒక్కళ్ళని మనం సెలెక్ట్ అయ్యేదానికి కావాల్సినంత ట్రైనింగ్ ఇవ్వటం అనేది ఇక్కడ జరిగింది. దీంట్లో అయితే మనం ఫేజ్ 1లో సుమారుగా 35 to 40 మెంబర్స్ సెకండ్ లెవెల్ అడ్వాన్స్ ఐఐటి రాసేదానికి అన్ని కేటగిరీస్ కలిపి సెలెక్ట్ అవుతారనేది మాకున్న అనుభవం ద్వారా మేము తెలియజేస్తున్నాం. అలాగే డైరెక్ట్గా ఈరోజు అనౌన్స్ చేసిన ఫలితాల ద్వారా సుమారుగా 15 మంది ఇండియాలో ఉన్న రకరకాల ఎన్ఐటి కాలేజీలు అయితే కానీ, IIITస్లో కానీ వాళ్ళకి సీట్లు వచ్చే అవకాశం ఉంది. అయితే వీళ్ళందరినీ ఐఐటి స్థాయిలో ఐఐటి కాలేజీ ఐడి కార్డుతో చూడాలనేదే మా యొక్క ఛాలెంజ్ కానీ, మా యొక్క ఆబ్జెక్టివ్ కానీ. అదే రకంగా మా పిల్లలకి మేము గైడ్లైన్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది ఒక బిగినింగే ఈ సంవత్సరం. తర్వాత మళ్ళీ మనం ఐపీ ఎగ్జామ్స్ అయిన వెంటనే మంచి ఫలితాల కోసం లాస్ట్ ఇయర్ కూడా మనకి సుమారుగా 9 మంది పిల్లలు రకరకాల ఐఐటి కాలేజీల్లో జాతీయ స్థాయిలో చదువుకుంటున్నారు, అలాగే ఎన్ఐటీలో చదువుకుంటున్నారు, IIITస్లో చదువుకుంటున్నారు. సరే, అలాగే ఈ సంవత్సరం కూడా అంతకు మించిన ఫలితాలు మనం ఫేజ్ 2లో కూడా మళ్ళీ ప్రయత్నం చేసి, ఎవరైనా కొద్దిమంది పిల్లలు డిసప్పాయింట్ అయిన సందర్భాలు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళ యొక్క పాజిటివ్ యాటిట్యూడ్ని, అలాగే స్పిరిట్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ని
వాళ్ళు ఎప్పుడైతే పోగొట్టుకోకుండా వాళ్ళు కూడా ఫేజ్ 2కి మళ్ళీ కావాల్సిన విధంలో ట్రైనింగ్ చేసేదానికి మా లెక్చరర్స్ ఆల్రెడీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అలాగే ఆల్రెడీ సెలెక్ట్ అయిన పిల్లల కోసం ఐఐటి ప్రోగ్రామ్ కావాల్సినంత మెటీరియల్ ఇక్కడ మా లెక్చరర్స్ తయారు చేస్తున్నారు. వాళ్ళందరికీ చక్కటి ట్రైనింగ్ అనేది ఐపీ ఎగ్జామ్స్ అయిన వెంటనే జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఈ కాలేజీలో ఇంటర్మీడియట్ బోర్డు నిర్దేశించిన సిలబస్ పూర్తిగా చెప్పడం జరుగుతుంది. ఐపీ బుక్స్ పూర్తిగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళు ఇచ్చిన ప్రతి యాక్టివిటీ, అన్ని రకాల కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. గేమ్స్ కూడా కొద్ది స్థాయిలో మాకున్న అవకాశాల పరిధిలో పిల్లల గేమ్స్ కూడా మనం ఇక్కడ ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ చేస్తా ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ని వాళ్ళకి కావాల్సిన పద్ధతిలో ఈ ట్రైనింగ్ కూడా మనం ఇచ్చి ఒక ఇంటిగ్రేటెడ్ లైన్ ట్రాక్ అనే సిస్టంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ కానీ కాంపిటేటివ్ పబ్లిక్ ఎగ్జామ్స్ కానీ ఒకే ట్రాక్లో తీసుకొస్తా వాళ్ళ కాన్సెప్టివ్ ఓరియంటేషను, అప్లికేషన్ ఓరియంటేషను, ఆబ్జెక్టివ్ ఓరియంటేషను, పాన్ ఇండియాలో ఇవాళ 28 స్టేట్స్లో ఉన్న మొత్తం అన్ని రకాల సిలబస్ మన దగ్గర ఉందని చెప్పేదానికి మేము చాలా సంతోషపడుతున్నాం. ఈ విజయానికి కారణమైన ప్రతి విద్యార్థికి, అలాగే ఇక్కడ పనిచేస్తున్న ప్రతి సిబ్బంది, టీచింగ్ అయితే కానీ నాన్ టీచింగ్ అయితే కానీ, వాళ్ళందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా పేరెంట్స్ ఎవరైతే మమ్మల్ని నమ్మి మంచి పిల్లల్ని మాకు అప్పచెప్పి వాళ్ళ భవిష్యత్తుకు కావాల్సిన బాధ్యత మాకు ఇచ్చినప్పుడు ఆ బాధ్యత కోసం మేము తీసుకున్న లక్ష్యాలని మమ్మల్ని ఎంకరేజ్ చేసిన పేరెంట్స్ని నేను ఈ సందర్భంగా ఒకసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే మేము పిలిచిన వెంటనే ఈ కార్యక్రమానికి వచ్చి ప్రతిసారి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న మీడియా ప్రతినిధులందరికీ కూడా నేను పేరు పేరున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. అర్కా ఐ హాస్పిటల్ గత 25 సంవత్సరాలుగా మీ అందరి ఆదరాభిమానాలతో నెల్లూరు పరిసర ప్రాంతాలలో అత్యున్నత కంటి వైద్యానికి నిర్వచనంగా నిలిచిన డాక్టర్ గోపాలకృష్ణ ఎంఎస్ FACS USG గారు ఇప్పుడు పొగతోటలోని తన సొంత భవనంలో ప్రపంచ స్థాయి అత్యాధునిక ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్ మరియు అన్ని ఆధునిక వసతులతో అధునాతనంగా నిర్మించిన అర్కా ఐ హాస్పిటల్ నందు పూర్తి స్థాయి కంటి సేవలు ప్రారంభించారు. అర్కా కంటి ఆసుపత్రి డాక్టర్ ఓ గోపాలకృష్ణ ఎంఎస్ FACS USG 3 హళ్ల కాంప్లెక్స్ వీధి, రైల్వే ట్రాక్ రోడ్, పొగతోట, నెల్లూరు.